హాయ్ ఎవ్రీబడి. ఈ వీడియోలో హెచ్‌టీఎంఎల్ లిస్ట్స్ గురించి చూద్దాం. సో, లెట్ అస్ సీ ది డెఫినిషన్ ఆఫ్ లిస్ట్స్. HTML lists are used to display collection of items in a structured and organized way on a web page. They allow you to show information as points, numbers or terms with descriptions. అంటే ఒక వెబ్ పేజ్‌లో మనకు కావాల్సిన ఐటెమ్స్‌ని ఒక ఆర్గనైజ్డ్ వేలో అరేంజ్ చేసుకోవడానికి వి యూజెస్ HTML లిస్ట్స్. వెదర్ ది అంటే మనము లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక రెసిపీని క్రియేట్ చేస్తే రెసిపీకి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ అన్నీ ఒక లైన్‌లో ఒక ఆర్గనైజ్డ్ వేలో క్రియేట్ చేయాలంటే వి యూజ్ లిస్ట్స్ అనమాట. వెదర్ ఈస్ ఇన్ ఆర్డర్డ్ లిస్ట్‌లో గాని, అన్‌ఆర్డర్డ్ లిస్ట్‌లో గాని. సో, లిస్ట్‌లో 2 టైప్స్ ఉంటాయి. ఆర్డర్డ్ లిస్ట్ అండ్ అన్‌ఆర్డర్డ్ లిస్ట్. సో, ఆర్డర్డ్ లిస్ట్ సింటాక్స్ వచ్చేసి ఇదనమాట. సో, ఫస్ట్ యాంగులర్ బ్రాకెట్, ఓఎల్ అండ్ ఇదొక్కటి చూస్తున్నారు కదా లిస్ట్. ఈ లిస్ట్‌లోనే మనం కంటెంట్ అంతా యాడ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఎగ్స్, మిల్క్స్ అనే కంటెంట్‌ని మనం అక్కడ కంటెంట్‌లో ప్లేస్‌లో యాడ్ చేస్తామనమాట. సో, దిస్ ఈస్ ది సింటాక్స్ ఆఫ్ అన్‌ఆర్డర్డ్ లిస్ట్ అనమాట. సో, లిస్ట్‌లో వచ్చేసరికి మనం ఏదైనా లిస్ట్ క్రియేట్ చేస్తే అండ్ అది లిస్ట్ వచ్చేసరికి మనకి నంబర్స్ ఫార్మాట్‌లో కనబడుతుందనమాట. లైక్ ఎగ్స్. సో, ఈ విధంగా మనకి కనబడుతుంది. విచ్ ఈస్ ది నంబర్ ఫార్మాట్‌లో మనకి ఆర్డర్డ్ లిస్ట్ అనేది కనబడుతుంది. అండ్ అన్‌ఆర్డర్డ్ లిస్ట్ వచ్చేసరికి మనకి బుల్లెట్ పాయింట్స్‌లో కనబడతాయన్నమాట. సో, వీఎస్ కోడ్‌లో చూస్తే కోడ్ మనకి ఈజీగా అర్థమవుతుంది. సో, లెట్స్ గో టు వీఎస్ కోడ్. రైట్. సో, ఇది మనకి ఈరోజు గోల్ అనమాట. సో, ఈ వెబ్ పేజ్‌ని మనం ఈరోజు లిస్ట్స్ టాపిక్‌ని యూజ్ చేసి క్రియేట్ చేద్దాం. సో, ఇది నేను నెట్‌లోంచి తీసుకున్నాను. సో, ఇక్కడ ఐ చేంజ్డ్ మై నేమ్. ఈ ఏంజెలా ప్లేస్‌లో నా పేరు పెట్టాననమాట. సో, దిస్ ఈస్ ది అదంతా కాపీ పేస్ట్ చేసి ఒక దగ్గర పెట్టుకున్నాను. సో, ఫస్ట్ వచ్చేసరికి ఇక్కడ మన గోల్ ఏంటంటే మెయిన్ గోల్ ఇది విచ్ ఈస్ ఇన్ హెచ్1 అనమాట. ఇది హెచ్1లో మనకి పెట్టుకోవాలి. సో, ఇది ఆల్రెడీ నేను రన్ చేసి ఇక్కడ పెట్టాను చూడండి. ఇదంతా ఒకే క్లమ్జీగా ఉంది. అంటే ఒకే పారాగ్రాఫ్‌లో మనకి విజువలైజ్ అవుతుంది. సో, ఐ యామ్ క్రియేటింగ్ దిస్ యాస్ హెచ్1. ఓకే. రైట్. సో, ఇది హెచ్1 కింద క్రియేట్ చేశాను. అండ్ ఇంగ్రీడియెంట్స్‌కొచ్చేసరికి హెచ్2 పెడదాం. హెచ్2 సారీ. హెచ్2. సో, ఇంగ్రీడియెంట్స్ అనేది హెచ్2 కిందొచ్చింది. అండ్ దిస్ ఈస్ ఫర్ ద డఫ్ అంటే ఇంగ్రీడియెంట్స్ కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ అనమాట. దీన్ని నేను హెచ్3 కింద క్రియేట్ చేస్తున్నాను. హెచ్3 రైట్. సో, ఇదొచ్చేసరికి ఇది మనము అన్‌ఆర్డర్డ్ లిస్ట్‌లో ఉంది. అంటే ఇక్కడ మనకి బుల్లెట్స్ పాయింట్స్ ఉన్నాయి కాబట్టి దిస్ ఈస్ ఏ అన్‌ఆర్డర్డ్ లిస్ట్. అండ్ ఇది కూడా మనకి బుల్లెట్ పాయింట్స్‌లో ఉన్నది కాబట్టి దిస్ ఈస్ ఆల్సో ఎన్ అన్‌ఆర్డర్డ్ లిస్ట్. అండ్ ఇక్కడొచ్చేసరికి మనకి ఇన్‌స్ట్రక్షన్స్ అన్నీ విచ్ ఈస్ ది నంబర్ ఫార్మాట్. సో, దిస్ మస్ట్ బి అన్ ఆర్డర్డ్ లిస్ట్. సో, మనకి అన్‌ఆర్డర్డ్ లిస్ట్. సో, ఐ యామ్ క్రియేటింగ్ ఏ అన్‌ఆర్డర్డ్ లిస్ట్ విచ్ ఈస్ ఎ ఓపెన్ యాంగులర్ బ్రాకెట్ యూఎల్. ఇక్కడ యూఎల్ అనేది మనము స్మాల్ కేస్ లెటర్స్‌లో ఇవ్వాలి. అండ్ యూఎల్ రైట్. సో, ఇది ఒక ఇంగ్రీడియెంట్ అనమాట. సో, ఇంగ్రీడియెంట్‌ని మనము లిస్ట్‌లో యాడ్ చేసుకోవాలి. లిస్ట్. ఓకే. సో, ఇదొక లిస్ట్ కింద మనకి యాడ్ అయింది. సో, అలాగే అన్ని ఎలిమెంట్స్‌ని కూడా మనము యాడ్ చేసుకోవాలనమాట. లిస్ట్ లాస్ట్‌లో యాడ్ చేసుకోవాలి. అండ్ దిస్ ఈస్ ఆల్సో వన్ లిస్ట్. దిస్ ఈస్ ఆల్సో ఎ లిస్ట్. అండ్ దిస్ వన్ ఆల్సో వన్ లిస్ట్.
and this is also one list, right? సో, ఇది క్రియేట్ చేసిన తర్వాత మనము అనార్డర్ లిస్ట్‌ని మనం క్లోజ్ చేసుకోవాలి. ఎలా క్లోజ్ చేయాలంటే యూ సో, ఈ విధంగా మనము క్లోజ్ చేసుకోవాలి. సో, ఇది మనము ఫస్ట్ అనార్డర్ లిస్ట్ కింద ఇదొకటి క్రియేట్ చేసాం. అండ్ థిస్ ఈస్ ఆల్సో వన్ అనార్డర్ లిస్ట్. సో, దీన్ని కూడా మనం సేమ్ అలాగే క్రియేట్ చేయాలి. విచ్ ఈస్ యూఎల్ అండ్ దీన్ని నేను ఐ యామ్ ట్రీటింగ్ ఇట్ యాస్ ఆహ్, దీన్ని నేను ఐ యామ్ ట్రీటింగ్ ఇట్ యాస్ H3. సో, దీని కిందన ఐ యామ్ క్రియేటింగ్ ఎన్ అనార్డర్ లిస్ట్. రైట్? సో, ఇది కూడా ఈ 3 ఐటెమ్స్ కూడా మనము అనార్డర్ లిస్ట్‌లో క్రియేట్ చేయాలి. విచ్ ఈస్ ఎ లిస్ట్ అండ్ థిస్ ఈస్ ఆల్సో వన్ లిస్ట్ అండ్ థిస్ ఈస్ ఆల్సో వన్ లిస్ట్. అండ్ లాస్ట్‌లో వచ్చేసరికి మనము అనార్డర్డ్ లిస్ట్‌ని క్లోజ్ చేసుకోవాలన్నమాట. రైట్? అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇన్‌స్ట్రక్షన్స్ అన్నమాట. సో, ఇన్‌స్ట్రక్షన్స్ ప్లేస్ ఎ మేజర్ రోల్ ఇన్ ఎనీ రెసిపీ. ఏ రెసిపీలో అయినా సరే మనం ఇన్‌స్ట్రక్షన్స్ మేజర్ రోల్ ప్లే చేస్తుంది. సో, దీన్ని నేను ఐ యామ్ ట్రీటింగ్ ఇట్ యాస్ H2 అంటే బిగ్గర్‌గా కనపడడానికి H2 వాడతాను. రైట్? సో, H2 వాడేసాను. సో, ఇవన్నీ కూడా ఇన్‌స్ట్రక్షన్స్ అన్నీ కూడా మనకి విచ్ ఈస్ ఇన్ ఆర్డర్డ్ లిస్ట్‌లో ఉన్నాయన్నమాట. సో, ఐ యామ్ క్రియేటింగ్ ఎన్ ఆర్డర్డ్ లిస్ట్. రైట్? సో, ఇదంతా మనకు సో, థిస్ ఈస్ ఎ వన్ లిస్ట్. లిస్ట్. సో, చూసారా ఇక్కడ మనకి 1 అని యాడ్ అయింది. విచ్ ఈస్ ఎన్ ఆర్డర్డ్ లిస్ట్ అండ్ సేమ్ లిస్ట్ లిస్ట్ అండ్ థిస్ ఈస్ ఆల్సో వన్ లిస్ట్. థిస్ ఈస్ ఆల్సో వన్ లిస్ట్. అండ్ థిస్ ఈస్ ఆల్సో వన్ లిస్ట్. అండ్ దిస్ ఈస్ క్లోజింగ్ లిస్ట్. దిస్ ఈస్ ఎ లిస్ట్. దిస్ ఈస్ ఆల్సో ద లిస్ట్.
This is a list. And this is also a final list. సో, ఈ విధంగా మనము ఆర్డర్ లిస్ట్ క్రియేట్ చేసాము. అండ్ లాస్ట్‌లో కూడా ఆర్డర్ లిస్ట్‌ని మనం క్లోజ్ చేయాలి. సో, ఈ విధంగా మనము ఒక రెసిపీని క్రియేట్ చేసాము. చూడండి 10 పేజ్‌కి డిఫరెన్స్ చూపిస్తాను. సో, ఇన్ థిస్ వే we created a recipe by using list. Thank you.